రోడ్లు కానించి, హాస్పిటల్ కానించి, విద్యుత్ సబ్స్టేషన్ కానించి, లేకపోతే ఊరు సంబంధించిన తాగునీరు సమస్య, పైలట్ ప్రాజెక్టు కానీ, ఏ సమస్య తీసుకున్నా, ఏ పని అభివృద్ధి తీసుకున్నా 99% మేము ముగ్గురు కలయికలోనే జరిగింది. ఊరికి ప్రతి ఒక్కరికి మంచినీటి కుళాయి, లేకపోతే మనకి దాదాపు 10 గంటల కరెంటు పోయే రోజుల్లో మనకు అప్పుడు ఆర్థిక మంత్రి రోషి గారు ఉన్నారు. ఆయన సహకారంతో మనకు సబ్స్టేషన్ వచ్చింది. ఆ రోజు కరెంటు 24 గంటలు ఉంటే పండగ. ఏదో ఒక అభివృద్ధి మీ అందరి సహకారం వలన, మీరందరూ నన్ను బలపరిచినందువలన ఈ గ్రామం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. సర్పంచ్గా మధుసూదన్, ఎంపీటీసీగా నేను, ఎంపీటీసీ 2 కట్టా బాబు, ముగ్గురిని స్వర్ణగ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో, అంటే ఇంత మెజార్టీ నాకు కూడా రాలా, మధుసూదన్కి వచ్చిన మెజార్టీ దాదాపు 2000 ఓట్ల మెజార్టీతో, బాబుని 1500 మెజార్టీతో, మధుసూదన్ని 2350 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. స్థానంలో కూర్చోగలిగాను. లేకపోతే ఈ స్థానంలో కూర్చునే పరిస్థితి నాకు వచ్చేది కాదు. మీరు నాకు ఓట్లు వేశారు, నన్ను గెలిపించారు, అది ఒక ఎత్తు. ఇవాళ నేను ఎంపీపీగా ఉండి, నేను ఎంపీపీ కారంచేడు మండలంలో ఇవాళ మన నియోజకవర్గంలోనే ఒక మంచి మండలంగా నేను తీర్చిదిద్దడానికి కారణం ఈ నాతోటి ఎంపీటీసీలు, లేకపోతే ఆ గ్రామ సర్పంచులు, లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు అందరూ నాకు పూర్తిగా సహకరిస్తా నా వెన్నంట ఉండి, ఇప్పుడు వాళ్ళ సలహాలు తీసుకుంటూ అభివృద్ధి చూసి చాలా నాకు ఇది దాదాపు 4.5 ఎకరం విస్తీర్ణంలో ప్రజలందరూ స్వర్ణగ్రామం సంబంధించిన అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళ స్థలాలు వాళ్ళందరూ సహకరించినందువల్లనే ఇవాళ ఈ స్వర్ణగ్రామం ప్రజలు ఈ పార్కు కానీ, లేకపోతే ఈ సచివాలయం కానీ, లేకపోతే డిజిటల్ లైబ్రరీ, లేకపోతే ఇంకా రైతు భరోసా కేంద్రం నిర్మించడం జరిగింది. ఇంత మంచి స్థలం ఇప్పుడు ఇక్కడ వచ్చిన మండల నాయకులందరూ ఏ ఊరిలో మాకు ఇంత విస్తీర్ణంలో గల స్థలం, ఇంత మంచి స్థలం, ఊరికి దగ్గరలో ఉన్న స్థలాలు లేవు మాకు, మీ ఊరు చాలా అదృష్టం చేసుకుంది. ఈ ఊరు అదృష్టం చేసుకుంది, జనాలకు స్వర్ణగ్రామం మనస్తత్వాలు కూడా చాలా మంచివి కాబట్టి చేయగలిగాం. లేకపోతే ఒకరు ముందుకెళ్ళి ఒకరు వెనక్కి వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఇవన్నీ మాకు ఆ పట్టాలు ఉన్నాయి అన్నీ ఇబ్బంది పెడితే ఏది చేసేవాళ్ళం కాదు. గతంలో బురదలో వర్షం పడితే వెళ్ళలేని పరిస్థితి, యూరియా బస్తాకి 100-200 కూలీ ఇచ్చి చల్లించుకునే పరిస్థితి. ఇవాళ ఏ పొలం ఏ మూలకి వెళ్ళాలన్నా గ్రావెల్ రోడ్డు బండి మీద సరదాగా వెళ్ళి వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కల్పించాం. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా మన గ్రావెల్ రోడ్లు ఇవ్వటం వల్ల మనం ఈ స్కీమ్ని ఉపయోగించుకొని మన గ్రామంలో అన్నీ మనం ఒక్క పార్టీయో లేకపోతే ఒక కులమో ఒక మతమో చూసి కాదు, గ్రామంలో ఉన్న అన్ని వ్యవసాయ డొంకలని గ్రావెల్ రోడ్లుగా నిర్మించుకోవడం జరిగింది. శుద్ధి చేసిన తాగునీరు రోజు ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం మనకి నేను ఎంపీపీగా ఉండటం వలన, మధుసూదన్ని అంత మెజార్టీతో గెలిపించడం వలన ఇది సాధ్యమైంది. అధికంగానే ఇచ్చుకునే వెసులుబాటు మనకి మన ఎంపీటీసీలు, మండల నాయకులు సహకరిస్తున్నారు. దానివల్ల ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. గత 25 సంవత్సరాల నుంచి మనకు 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చేవాళ్ళం. ఫిల్టర్లు చెడిపోయి నాకు తెలిసి అయితే 20 సంవత్సరాల నుంచి ఫిల్టర్లు పనిచేయట్లేదు. గత సంవత్సరం నుంచే ఫిల్టర్లు వినియోగంలోకి వచ్చినాయి. ప్రతిరోజు శుద్ధి చేసిన నీళ్లు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మంచినీరు పైప్ లైన్ నిర్మించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఉచిత కుళాయి ఇప్పుడు లేని వాళ్ళకి మనకి ఈ ప్రభుత్వం మనకు అందించిన మంచి పథకం. 1 కిలోమీటర్లు అంటే ప్రతి వీధికి సైడ్ కాలువ వస్తుంది, ప్రతి వీధికి కొత్త పైప్ లైన్ వస్తుంది 1 కోటి రూపాయల్లో అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేపట్టడం జరిగింది. చాలా మనస్తృప్తిగా ఉంది. ఈ బిల్డింగ్లు, ఈ పార్కు, ఈ జనాల్ని చూసేటప్పటికి ఎంపీపీ పదవి నాకు వచ్చినందుకు నేను చేశాను అనే మనస్తృప్తి, చాలా సంతోషంగా ఉన్నాను. రాష్ట్ర స్థాయిలోనే ఒకే ప్రాంగణంలో ఇన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేయడం అనేది ఆలోచన, దానికి ప్రాణ రూపం దాల్చుకొని ఇంత గొప్ప అవకాశం మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దానికి తోడు మా నీరుగట్టు వాసుబాబు గారు ఎంపీపీ గారు దానికి అదనంగా
ఈ సచివాలయ కాంప్లెక్స్లోనే చిన్నపిల్లలందరికీ సాయంత్రం పూట ఆహ్లాదంగా ఆడుకోవడానికి కానీ వాకర్స్కి కానీ చక్కని పార్కు ఏర్పాటు చేయడం అనేది మహోన్నతమైన ఆలోచన. చాలా బాగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రవేశపెట్టిన ఈ పథకాల్లో రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయము, చిల్డ్రన్స్ పార్కు, డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ ఏర్పడటం, కారంచేడు మండల ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు గారి ఆధ్వర్యంలో స్వర్ణ గ్రామంలో ఇలా ఇంత అద్భుతంగా ఈ ప్రాంగణంలో ఇంత సుందరంగా జరగటము చాలా అద్భుతం. ఈరోజు ఈ సచివాలయంలో ఈ పిల్లలు వర్క్ చేస్తూ కూడా కాస్త బయటకు వచ్చినా కూడా ఈ చిల్డ్రన్స్ పార్క్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని చూసి వాళ్ళు చేసిన పని కూడా వాళ్ళు మర్చిపోగలుగుతారు. అలానే వాసన్న చేసిన ఫస్ట్ మండలంలో మొత్తం మీద ఎక్కడ జరిగింది ఇక్కడే జరిగింది, స్వర్ణ గ్రామమే జరిగింది. ఈ స్వర్ణ గ్రామ ప్రజలు చాలా అదృష్టవంతులు అనమాట. మీ ఊర్లో స్వర్ణ గ్రామంలో ఎటు చూసినా వాసన్న రోడ్లు వేసున్నారు, డ్రైనేజ్ ఇప్పుడు కూడా చెప్పున్నారు. ఇక్కడ మీకు ₹1,00,00,000 శాంక్షన్ అయింది. ₹1,00,00,000 శాంక్షన్ అంటే మీ గ్రామం మొత్తం ఏదైనా పైప్ లైన్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా మళ్ళీ కొత్త పైప్ లైన్ ఇస్తారు, మళ్ళీ కొత్త పైప్ లైన్ వస్తుంది. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మీకు ప్రభుత్వం ద్వారా పొందిన పథకాలందరూ మీకు తెలుసు కాబట్టి అమ్మకే వస్తుంది, చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, నాన్నకేమొస్తుంది, రైతు భరోసా వస్తుంది, తాతయ్యకి అమ్మమ్మకి ఏమొస్తుంది, పెన్షన్ వస్తుంది, చిన్నపిల్లలకి ఏమొస్తుంది, అమ్మఒడి వస్తుంది, అక్కకి ఏమొస్తుంది, విద్యా దీవెన వస్తుంది. అలా ఇన్ని పథకాలు ప్రతి ఇంటిలో ఇన్ని ఇస్తూ కూడా మన ముఖ్యమంత్రి గారు మీరందరూ ఒక్కసారి గుర్తించి మళ్ళా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకొని మన స్వర్ణ గ్రామం కారంచేడు మండల వైస్ ఎంపీపీ వాసన్నను మీరెప్పుడు స్వర్ణ గ్రామం ముద్దుబిడ్డ. నేను అగ్రికల్చర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రం చాలా బాగుందండి. రైతులు కూర్చోవడానికి, రైతులకి చూపించడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకు ఏసు పెట్టుకోవడానికి కూడా 2 రూమ్స్ ఇచ్చారు. ఫెర్టిలైజర్కి అన్నిటికీ వీలుగా ఉన్నాయి. రైతులు వచ్చినప్పుడు వాళ్ళకి పిఎం కిసాన్ ఈరోజు వస్తుందండి, టీవీ పెట్టి టెలికాస్ట్ కూడా చేస్తున్నాం. వాళ్ళు కూర్చోడానికి పెద్ద విశాలమైన భవనాన్ని అన్నింటిని ఏర్పాటు చేశారు. ఇంకా ప్రతి ఒక్క రైతు కూడా మా దగ్గరకు వచ్చి ఏం కావాలి మీకు కూర్చోండి, ఏం కావాలి అని చెప్పడానికి అన్ని వీలుగా ఉండడానికి కూడా మంచి అవకాశాన్ని కల్పించారండి. నా పేరు మణికిరాంత్ అండి. స్వర్ణ 1 సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ స్వర్ణ గ్రామంలో ఈ సచివాలయంలో పనిచేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంతగా మంచిగా ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేసి ప్రజల కోసం మా సచివాలయంలో దాదాపు 540 సర్వీసులు ప్రజలకు అందిస్తున్నారు. సర్వీసులన్నీ నా ద్వారా జరగడం నేను ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. వాతావరణం ఈరోజు అన్ని పండుగలు ఒకే రోజు వచ్చిన విధంగా స్వర్ణగ్రామ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలోనే ఒక విలేజ్ పార్కు రావటం అనేది, చిల్డ్రన్స్ పార్కు ఓపెన్ జిమ్ రావటం అనేది గొప్ప విషయం. అది కూడా కేవలం వాసుబాబు వల్లే సాధ్యమైంది. మరి ఎవరి వల్ల కూడా అది ఎంతోమంది నాయకులు, పెద్ద నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు చిన్న పల్లెటూరు నుంచి పుట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ గ్రామాల్లో చేసుకోలేకపోయారు. కానీ అది వాసుబాబుతోటే సాధ్యమైంది. నేను స్వర్ణగ్రామ సొసైటీ 3 మెంబర్స్ డైరెక్టర్లో ఒక వ్యక్తిని. ఈరోజు స్వర్ణగ్రామం ఎంతో పుణ్యం చేసుకున్నట్లేను. ఇక్కడ ఈ పార్కు, ఈ రైతు భరోసా కేంద్రం, సచివాలయం, డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ కూడా స్వర్ణగ్రామ ప్రజలకు జగనన్న కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్య ఫలాలని మా నాయకత్వమైనటువంటి నీరుకట్టు వాసుబాబు గారు అందరికీ అందే విధంగా అందుబాటులో తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా స్వర్ణ గ్రామం కారంచేడు మండలం. నన్ను బాపట్ల జిల్లా బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. నేను అభివృద్ధి అని అంటే ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించడం, అది అభివృద్ధి అంటే. ఎక్కడో అమరావతిలో 4 బిల్డింగ్లు కట్టించి నేను అభివృద్ధి చేశాను, హైటెక్ సిటీ కట్టించాను అన్నాడు. నేను పొలం పని చేసుకునే వ్యక్తిని. నేను హైటెక్ సిటీలోకి వెళ్ళి పని చేయించుకోలేను. నాకు అవసరం అయితే నేను వెళ్తే మండలం ఆఫీస్కి వెళ్ళాలి, లేదా గ్రామ పంచాయతీకి వెళ్ళాలి. ఇదివరకు గ్రామ పంచాయతీలు ఏం జరిగే కాదు. ఎక్కడికి వెళ్ళినా మండలం ఆఫీస్కి వెళ్ళాలి. మండలంకి వెళ్తే మా గోడు పట్టించుకునే నాదు లేడు. ఇవాళ మా ఇంటి వద్దకి, మా ఊరిలో మా ఇంటి వద్దకు వచ్చింది పరిపాలన వ్యవస్థని చాలా దగ్గరగా తీసుకొచ్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా ఊరిలో ఈ సచివాలయం, ఈ పార్కు, సిమెంట్ రోడ్లు, గ్రావిల్ రోడ్లు, ఇంత అభివృద్ధి జరిగింది. అభివృద్ధి అంటే 100% కనపడింది. కనపడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా 175 ఉన్నాడు. మళ్ళీ 100% వైఎస్ జగన్మోహన్ 2024లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు.